ఇదే ఊరండి? ఇక్కడ అడ్డపనస్ ఇది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించుకోబోతున్నది పవిత్రమైన క్షేత్రం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం. మేము పాతపట్నం నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock కి స్టార్ట్ అయ్యాము. 30 minutes లో అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. ఈ గుడికి వెళ్ళడానికి బండి, కారు, బస్సు అన్ని పైకి వచ్చేస్తాయి అన్నమాట. గుడి వరకు వచ్చేస్తాయి. మేము రాంగ్ రూట్ లో రావడం వల్ల మేము బండి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది పైకి. ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి, పైకి వెళ్ళడానికి భయం వేసి ఇక్కడే ఆపేసాం అన్నమాట బండి అనేది. ఇక్కడ నుంచి ఒక 5 minutes కాలనడకతో వెళ్తే కొండ మీదకి అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది మనకి. పైకి వెళ్ళగానే అక్కడ ఉన్న స్వామిలు అయితే కాళ్ళు కడుక్కొని అయ్యప్ప స్వామిని దర్శించుకోండి అని చెప్పారు. మేము అలానే కాళ్ళు కడుక్కున్నాం, దర్శించుకున్నాం కూడా. అండ్ డొనేషన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ టెంపుల్ కి డొనేషన్ ఇవ్వచ్చు అని చెప్పగానే నేనైతే మా చాకోజారా రాక్సీ మీద డొనేషన్ అయితే ఇచ్చాను. మీరు ఎవరైనా ఈ టెంపుల్కి డొనేట్ చేయాలనుకున్నా నేను వీడియో ఎండ్లో డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే టెంపుల్ అడ్రస్ కూడా ప్రాపర్గా చెప్తాను. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీ వరకు వస్తాయి. స్వామివారి ఆలయంకి వెళ్ళగానా మేము ఒక వీడియో చేసుకోవచ్చా, యూట్యూబ్లో పెడతాము అని అడగానా చెయ్యండి అని పర్మిషన్ అయితే స్వామిలు ఇచ్చారు. అందుకే నన్ను గర్భగుడిలోకి కూడా పంపించారు. నాకు స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామిని ఇక్కడ ఎలా ప్రతిష్ఠించారు, అసలు ఏంటి స్టోరీ అనేది వాళ్ళ త్రూ కూడా నేను తెలుసుకున్నాను. అండ్ వాయిస్ కొంచెం లో అవ్వడం వల్ల అతని వాయిస్ అనేది ప్రాపర్ గా రాలేదు. చుట్టుపక్కల గ్రామాల్లో ట్రైబల్స్ అనే వాళ్ళు ఉంటారంట. అది కరోనా టైం కావడంతో, హాలిడేస్ అవ్వడంతో వాళ్ళ 9th class పిల్లలు ఇద్దరు కొండ మీదకి రావడం జరిగింది. ఉడుము చూడడంతో ఉడుమును పట్టుకుందామని దాని వెనక వెళ్తూ అది పాము పుట్టలోకి వెళ్ళడం చూశారు. ఆ పుట్టలో అయ్యప్ప స్వామి విగ్రహం, రోలు, సన్ని మీద ఉన్న అయ్యప్ప స్వామి పాదాలు అండ్ నంది శిరస్సు అనేది కనిపించడం జరిగిందనమాట. వాళ్ళది చూసి అదే రోజు రాత్రి ఎవరికి చెప్పలేదు, వెళ్ళిపోయారు ఇంటికి. భయంతో ఆ రోజు రాత్రంతా చాలా భయపడ్డారంట. తర్వాత రోజు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకి చెప్పడంతో వాళ్ళు వచ్చి చూడడంతో ఈ గుడి అనేది ఇప్పుడు ఇక్కడ కడుతున్నారు. ఈ గుడి కడుతుంది కూడా ఫార్మర్సే. వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ డబ్బులతో ఈ గుడి అనేది కడుతున్నారు అనమాట. శ్రీకాకుళంలో శబరిమల అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం అయ్యప్ప స్వామికి అంకితం చేయబడింది. ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధతో నిర్వహించబడిన ఈ ఆలయం ఇక్కడికి వచ్చే భక్తులు స్వామి దర్శనంతో మనసుకు ప్రశాంతత కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయ్యప్ప స్వామి అంటే శక్తి, శాంతి కలిసిన దేవుడు. ధర్మాన్ని కాపాడే స్వామిగా భక్తుల హృదయాల్లో నిలిచి ఉన్నారు. ఈ ఆలయంలో శనివారాలు, మండల దీక్ష కాలంలో ప్రత్యేక పూజలు, భజనలు జరుగుతాయి. అయ్యప్ప మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యతో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. హారతులు, అభిషేకాలు. ఇక్కడ స్వామిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని, కుటుంబంలో శాంతి నిలుస్తుందని నమ్మకం. ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని దర్శించే అవకాశం లభించడం మన పూర్వజన్మ సుకృతమే. స్వామియే శరణమయ్యప్ప. ఈ ఆలయం అడ్రస్ ఎక్కడంటే అడ్డపనస గ్రామం, సారోకోట మండలం, శ్రీకాకుళం జిల్లా. అలానే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీ వరకు వస్తాయి. దేవుడు పాదాలు రాయి, పాదాలు చెన్ని గుడ్డ నంది పుక్కలంతా పని చేస్తుంటే నంది తల ఊడిపోయింది, తల దొరికింది, తలే దొరికింది, ఊడిపోయింది. అయ్యప్ప విగ్రహం దొరికింది. అంటే ఏ విగ్రహం దొరికించారు? ఆ మీద. ఇవి పక్కవి మీరు మళ్ళీ తెచ్చారు కదా? అవును, సేమ్ ఇదంతా ఇలానే దొరికింది. ఈ పెద్దగా అయ్యప్ప స్వామి ఒక్కలే చూపించాను. ఆ పీఠంతో అలా దొరికితే మీరు కింద ఉన్నది చేపించారు అయ్యప్ప స్వామికి. ఓకే, ఇవి నిత్యం పూజలు అవుతూ ఉంటాయా? అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వచ్చారు ఉడుములు చూస్తారు మీకు, సెమల పిల్లలు ఉడుములు. అవును, అది తింటారు వాళ్ళు. 2020 కరోనా కదా, ఖాళీ సెలవులు కదా స్కూల్లో. 9th class అప్పుడు వాళ్ళు వేటకు వచ్చారు. వేటకు వచ్చి ఆ ప్రాంతంకి వెళ్ళేసరికి ఉడుము వెళ్ళిపోతుంది పుట్టలో. కుక్క ఆమెడి ఇచ్చి వీళ్ళే అంత ఉడుము కొని దెబ్బించారు సార్. ఏ ఓపెన్ అయిపోయింది. 2020 ఆగస్టు 7న దెబ్బించినారు. ఓపెన్ అయిపోయింది. మా విలేజ్ ఇది చెప్పలేదు మాకు. వెళ్ళిపోతే నైట్ గొప్ప బాధపడారట, ఇబ్బంది పడారట. తెల్లరేసి మాకు చెప్పారు. అప్పుడు ఊరందరూ వచ్చి మొత్తం చుట్టుపక్కల విలేజ్ అన్నీ వచ్చినారు ఇక్కడికి.
వచ్చి అప్పుడు ఆలోచించి మా కమిటీ వాళ్ళు ఊర్లో మనిషి 1,00,000 రూపాయలు పెట్టుకున్నాం. పని ప్రారంభించారు. ఎవరేమన్నా అలాగే తెచ్చుకోండి. అవును. అయితే వాళ్ళిద్దరికి కనిపించి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? చదువుకుంటున్నారు. ఆర్ట్ కాలేజీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వేటకొస్తే ఇక్కడ కనిపించింది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ అండర్ లోనే ఉందా? మీరే మీ ఊర్లో ప్రజలు అంటే మేము కమిటీ మెంబర్లు కూడా మేము చేపించుకున్నాం. అవును. డబ్బులు వచ్చింది ప్రజల వల్ల. ఫస్ట్ 1,00,000 రూపాయలు కలిపాము. తర్వాత 5,000-10,000 పడుతుంటాయి మేము అంతే. అవును అవును భక్తులు ఇచ్చిన డబ్బులే. అవును. ఇది ఇప్పుడు అంటే రాళ్లతో చూస్తాను పై వాడు దుక్సు దేవుడు వచ్చి మాకు ముందు నడిపిస్తాడు. డొనేషన్స్ అనేవి వస్తాయి. వీడియో త్రూ మేము అడుగుతాము, పంపించమంటాం. ఇది ఇప్పుడు ఇటుకలతో కట్టకుండా రాళ్ళతో ఓన్లీ రాయి కింద నుంచి తప్పిస్తున్నారా రాయిని? ఇలా గ్రానైట్ చెన్నై నుంచి తప్పిస్తున్నారు. ఓహో. మొత్తం పైన మార్చాం. మా దండ లేదు. అవును. మా అందరిది ఉంది. అవును. ఓన్లీ ఒక రాయ గుడ్లు నల్ల గుడ్లోనే ఈ గుడ్లు ఇక్కడ నుంచి బేస్మెంట్ నుంచి అవును మళ్ళీ ఇక్కడ వరకు పూర్తయిన వరకు ఆ పని రాయి పని 2 కోట్లు అయ్యి కట్టలు అవుతున్నాయా? అవును. ఇవన్నీ మన భక్తులతోనే పనులు. జేసీబీ త్రూనే ఇవన్నీ పైకి తెప్పించారు. స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు ఈ ప్లేస్ లో. డబ్బా పెట్టేసి అదే అక్కడ పెడతాం. అంత దూరం పెడితే ఇక్కడ నుంచి లోపలికి భక్తుల్ని కూడా అలో చేస్తారు. మరి ఇక్కడ మెట్లు అలాగ కట్టలేదు? 18 మెట్లు అక్కడ వస్తాయా?